కొన్ని సందర్భాల్లో కొంత కష్టకాలం మనతో ఉన్నప్పుడు రోజులన్నీ వేస్ట్ చేసేస్తూ ఉంటాం. ముఖ్యంగా ఒక రకమైన భయంతోనో లేదా డిప్రెషన్తోనో ఆ రోజు మొత్తం వృధా చేస్తూ ఉంటాం. అలానే గత 2-3 వారాలుగా మన చుట్టూ వచ్చే వార్తలు, మనం వినే వార్తలతో కొంత భయాందోళనకు గురవుతుంటాం. ముఖ్యంగా యువతలో ఇలాంటి భయాందోళన వల్ల టైం వేస్ట్ అవటమే కాదు, వాళ్ళ మానసిక స్థితి కూడా కొంచెం తగ్గిపోతూ ఉంటుందన్నమాట. ధైర్యం, మనోధైర్యం. చుట్టుపక్కల ఎన్ని కష్టాలు వచ్చినా, ఎలాంటి ప్రభావం ఉన్నా మనం చేతనైనంత ఏమైనా చేయగలిగితే చేసి మిగతాటప్పుడు మనోధైర్యం కోల్పోకుండా ఉండాలి. అతి ముఖ్యంగా ఇలాంటి కష్టకాలం ఉన్నప్పుడు ఈ రోజంతా నిజంగా మనం ఏమీ చేయకుండా ఉండి పూర్తిగా మన సమయం అంతా వృధా అయి ఉంటే కనీసం ఒక గంట అన్నా ఈరోజు ఉపయోగించుకోవాలి అనే ఒక మనోధైర్యం, అనే ఒక ఆలోచన యువత అందరిలో ఉండాలి. ప్రస్తుత పరిస్థితిలో చాలామందికి గంటలు టైం వేస్ట్ అవుతుంది, అది నిజం. అయితే ఈ పరిస్థితిలో కూడా ఎంతో కొంత కూర్చుని ఒక పక్క మన జీవితం కోసం, మన లక్ష్యం కోసం ఎంతో కొంత టైం కేటాయిస్తే ప్రపంచంలో రేపు ఎటువంటి మార్పు తీసుకునే శక్తి అయినా మనలో మొదలవుతుంది. మనమే ఎవరు ఓదార్పు కోసమో, ఎవరు సహాయం కోసం ఎదురు చూస్తూ ఉంటే ఎప్పటికీ అలానే అయిపోతాం. అలా కాకుండా ఈ రోజు నుంచి మనం ఇంకొకరికి ఆలంబనంగా ఉండాలంటే స్వతహాగా మన కాళ్ళ మీద మనం నించోవాలి. అంటే మనం ఏదైనా సాధించి చూపించాలి. సాధించడం అంటే ఇమీడియట్గా రేపు పొద్దునకలే కలెక్టర్ ఉద్యోగం అని కాదు. మనం మన కోసం, మన టైంని మన కోసం వెచ్చించుకుంటూ మనం చేసే పని వల్ల మనకి మంచి జరగటం, ఇతరులకు మంచి జరగటం చూస్తూ ఉంటాయి. అలాంటి పనులు చేస్తూ ఉంటే నిజంగా ఇలాంటి టఫ్ టైంలో కూడా మనం ముందుకెళ్తున్నట్టే లెక్క. ప్రతిసారి ఈరోజు అనుకోగానే రేపు మనం అనుకునేది సాధించలేం, లేదా ఈరోజు అనుకోగానే రేపటికల్లా మనకు అన్నీ ముందు మన చుట్టూ పెట్టరు. కాకపోతే ఉన్నదానిలో మనకున్న టైంలో మన కోసం మనం ఎంత నెగిటివ్ సర్కమ్స్టెన్సెస్ ఉన్నా, ఎంత డిప్రెషన్ సర్కమ్స్టెన్సెస్ ఉన్నా పైకి లేచి ప్రాపర్గా నీట్గా ఉండి టైంకి తిని మన పని మనం చేసుకోవడమే. మన రొటీన్ మనం మిస్ అవ్వకుండా మన పని మనం డిసిప్లిన్గా చేసుకుంటూ వెళ్తే ఖచ్చితంగా ఒక రోజుకి మనం అనుకున్న మార్గం చేరతాం.